పత్రికలో 2వ అధ్యాయములో 20వ వచనంలో ఒక మాటని ఇలా చెప్తా ఉన్నాడు. ఏమని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్న మాటను మనం గమనించినట్లయితే అతడు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. హల్లెలూయా. క్రీస్తు ఎక్కడ జీవిస్తా ఉన్నాడో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు ఎక్కడున్నాడు? హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, క్రీస్తు నాయందు ఉన్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అతడు చెప్తున్నాడు, ఇకను జీవించువాడును నేను. ఇకను అంటే హల్లెలూయా, ప్రస్తుతం జీవించేది నేను కాదు. ఇకను అంటే అర్థమైందా? ఇకను అంటే ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కానీ మీరు చూసేది నన్ను కాదు, క్రీస్తుని. హల్లెలూయా. ఎందుకంటే జీవించుతున్నది నేను కాదు, క్రీస్తే జీవిస్తున్నాడు. ఎక్కడ జీవిస్తున్నాడు క్రీస్తు? ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరిలో జీవిస్తున్నాడు చెప్పాలి. అపోస్తలుడైన పౌలు గారిలో క్రీస్తు జీవిస్తున్నట్లు అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. అంటే పౌలు ఏమైతే ఉన్నాడో పౌలులో క్రీస్తు ఉన్నాడు, పౌలు యందు క్రీస్తు జీవిస్తున్నాడు. పౌలు యందు అని ఎందుకు చెప్తున్నామంటే అక్కడ పౌలు అని చెప్తున్నాడు, నా యందు. హల్లెలూయా. నా యందు అంటే ఏమొస్తాయంటారు అక్కడికి? తనలో ఉన్న ఎన్ని వస్తాయంటారా? తనతో ఉన్న ఎన్ని వస్తాయంటారా? హల్లెలూయా. దేవుని మహిమలను గాక. అందుకే చూడండి, అతను ఒక మంచి సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. ఏంటంటే, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. హల్లెలూయా. మనము దాన్ని రాయటానికి, చదవటానికి, బోధించటానికి చాలా తేలికగా ఉంటది ఆ మాట. అవునంటారా? మనకు చదవటానికి, బోధించడానికి ఆ మాట ఎంత తేలికగా ఉంటది అంటారు? హల్లెలూయా. కానీ చూడండి, అది వినటానికి బాగానే ఉంటది. ఎలా ఉంటది పాస్టర్ గారు అంటే, ఆ దూత చేతిలో ఉన్న గ్రంథం తెచ్చుకో, అది అది తినటానికి తీయగా ఉంటది, అది నీ కడుపుకి ఎలా ఉంది? చేదైపోయిందంట. యోహాన్ దగ్గర ఉందా లేదా? దేవుని మహిమలు కాక. ప్రకటన 10లో మనం చూడొచ్చు ఆ మాటని. ఆ ముద్రలు విప్పబడినప్పుడు ఆ చిన్న పుస్తకం బలిష్ట దూత తీసుకొచ్చినప్పుడు యోహాన్తో ఆ దూత చెప్తుంది, యోహాను ఆ గ్రంథాన్ని తీసుకో, ఆ గ్రంథాన్ని తీసుకుని దాన్ని తినివేసేస్తే అదేమవుతుంది? నీ నోటికి చేదుగాను, నీ నోటికి తీపిగాను, కడుపుకి చేదు, నోటికి తీపి. హల్లెలూయా. నోటికి ఎలా ఉంటదంట? అది నీ నోటికి తేనె వలె మధురంగా తీయగా ఉంటది, కడుపుకి చేదుగా ఉంటది. ఏంటి తేనె వలె నోటికి తీయగా ఉండటం ఏంటి? మధురంగా ఉండటం ఏంటి? కడుపుకి చేదైపోవడం ఏంటి? ఎంతమందికి అర్థమైంది సారం? ఎంతమంది ఆ మాటని వినగలుగుతున్నారు? వింటున్నారా? లైవ్ లో ఉన్న వాళ్ళు వింటున్నారా? హల్లెలూయా. కడుపుకి చేదేంటి? నోటికి తేనె వల్ల తీపేంటి? హల్లెలూయా. దేవుని మహిమలు గాక. చూడండి, బైబిల్ భాషను మీరు గమనించాలి. బైబిల్ భాష తిను అంటుందంటే విను అని అర్థం. హల్లెలూయా. బైబిల్ భాషలో వినడం ఏంటి? తినడం. హల్లెలూయా. ఇప్పుడు యోహాను ఏం చేస్తున్నాడు? బైబిల్ భాషలో వినడము, చదవడము, చూడడము ఇవన్నీ తినడానికి వస్తా ఉంటాయి. హల్లెలూయా. యోహాను దాన్ని అంతా చూస్తా ఉన్నాడా? చదువుతా ఉన్నాడా? గమనిస్తున్నాడా? గ్రహిస్తున్నాడా? హల్లెలూయా. యోహాను దాన్ని చూస్తున్నాడు, వింటున్నాడు, గమనిస్తున్నాడు, గ్రహిస్తున్నాడు.
వెళ్ళి దోతి చేతిలో ఉండి ఆ పుస్తకం తెచ్చుకున్నాడా లేదా? తెచ్చుకుని దాన్ని తింటే నిజంగా తేనెలో మధురంగా ఉందంట. కడుపులోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నువ్వు తిన్నది కడుపులోకి వెళ్తుంది. అవునా కదా? హల్లెలూయా. నువ్వు తినేటప్పుడు మాత్రం బాగానే ఉంటది. తిన్న తర్వాత కడుపులోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? నువ్వేదైనా తీసుకో, నువ్వు ఒక ఫ్రూట్ తీసుకో, ఒక బనానా తీసుకో. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. నువ్వు ఏది తీసుకున్నా అది ఏమవుతుందంటే నీ లోనికి ప్రవేశించిన తర్వాత, ఎంతమంది గమనిస్తున్నారు దాన్ని? అది నీ యందు ప్రవేశించినప్పుడు, ఎందుకు నీ యందు అంటున్నానంటే, నీ యందు ఏమున్నాయంటే సర్వ అవయవాలు నివసిస్తా ఉన్నాయి. అవునా కదా? నీ యందు కన్నుందా? నీ యందు చెయ్యుందా? నీ యందు కాలుందా? నీ యందు రేపు మాపం ఊడిపోయే తల ఇంటికి కూడా ఉంది. అవునా కదా? ఎంతమందికి అర్థమైందండి? హల్లెలూయా. నీకు అనవసరం అనిపించుకున్నప్పుడు కోరిక పడేసే గోరు కూడా ఉంది. ఎక్కడుంది సార్ అది? ఎవరైనా చెప్పగలరా? ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి. నా యందు, నీ యందు. హల్లెలూయా. అయితే ఆ నీ యందు ఉన్న గోరిక కావచ్చు, ఆ నీ యందు ఉన్న ఆ వెంట్రుకకు కావచ్చు, నీ యందు ఉన్న కాలుకు కావచ్చు, చేతికి కావచ్చు, కిడ్నీకి కావచ్చు, హార్ట్కి కావచ్చు. హల్లెలూయా. దేవుని మహిమలు గాక. అవి జీవించాలంటే, అవి పని చేయాలి అంటే, అవి జీవించాలి అంటే దానికి ఏం కావాలా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. వాటికి ఏం కావాలి సార్? మీకు తెలుసా? ప్రోటీన్ కావాలా. ఎంతమందికి అర్థమవుతుంది? ఏం కావాలి? ప్రోటీన్ కావాలా. ఎక్కడ ఉన్నాయి ప్రోటీన్స్? మీకు విషయం తెలుసా? నీ ఎముకలు కానీ వీక్గా ఉంటే ఎముకకు ఒక ప్రోటీన్ కావాలా. ఏం ప్రోటీన్ కావాలి ఎముకకి? పొటాషియం కావాలా, కాల్షియం కావాలా. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకని డాక్టర్లు ఏం చేస్తారు? కాల్షియం తక్కువగా ఉంది, పొటాషియం తక్కువగా ఉంది, అందుకే ఎముకలు నొప్పులు పడుతున్నాయి, మోకాళ్ళు నొప్పులు పడుతున్నాయి అని ఏం చేస్తారు డాక్టర్లు? హల్లెలూయా. డాక్టరు నీ బాడీలో ఏ అవయవము ఎంత పర్సంటేజ్ గా వీక్ గా ఉందో, దానికి ఏది తక్కువ వీక్ గా ఉందో దాన్ని చూస్తాడు ముందు. అవునా కాదా? ఎవరు పడతారు డాక్టర్ అయిపోతే, ఏది పడుతుంది రాసేస్తే హాస్పిటల్ ఏమైపోతే మనుషులు ఏమైపోతారు? అవునా కాదా? ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే చూడండి, ఈరోజు మన గోరు పెరగడానికి కూడా ఒక ప్రోటీన్ కావాలా మన బాడీకి. ఎంతమంది దానికి అవునంటున్నారు? ఆమె చెప్పగలరా? నువ్వు గోరుని కొరికి పడేస్తున్నావు, 2 రోజుల తర్వాత మళ్ళీ అది పెరుగుతుంది. సార్ 2 రోజుల తర్వాత ఎలా పెరిగిపోతుంది? దానికి ఎక్కడి నుంచి వస్తుంది బలం? దేని ఎందు ఉంది దానికి బలం? నేను చెప్పచ్చు, నీ ఎందే ఉంది దానికి బలం. దేని ఎందు ఉంది బలం? హల్లెలూయా. నీ ఎందేనా? హల్లెలూయా. వారానికి ఒక్కసారి ట్రిమ్ చేస్తున్నా. ఎంతమందికి అర్థమవుతుంది? వారానికి ఒక్కసారి ట్రిమ్ చేస్తుంటే 2 రోజులు అయ్యేసరికి పుట్టగొడుగులు పుట్టుకొచ్చినట్టు వాళ్ళు వచ్చేస్తున్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఏంటి? గడ్డం, షేవ్. అవునా కాదా? ఎక్కడ ఉంది దీనికి బలం? ఎక్కడుంది బలం? చెప్పాలి మీరు. ఎందుకు మాస్టర్ గారు ఇది చెప్తున్నారు ఏంటంటే, ఇది నీకు అర్థమైతే పౌలు అసలు ఎందుకు అది అన్నారో నీకు అర్థమవుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? దీనికి ఎక్కడ బలం ఉంది? నా యందు. ఈ గోరికి ఎక్కడ బలం ఉంది? నా యందు. నా యందు ఉన్న బలాన్ని ఇది తీసుకుంటుంది. నాలో ఒక బలం ఉన్నది. నాలో ఆ యొక్క ఏమంటారు దాన్ని? ఇందాక చెప్పాను కదా, మర్చిపోయాను. ప్రోటీన్స్. ఓకే, నా యందు ఆ ప్రోటీన్స్ ఉన్నాయి. అవునా కదా? ఈ ప్రోటీన్స్ ఏం చేస్తాయి? శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అవునా కదా? ఎటువంటి శక్తిని ఉత్పత్తి చేస్తాయి ఇవి?
దేనికి ఏది ఉపయోగపడుతుందో ఆ శక్తిని ఆ శక్తిని ఉత్పత్తి చేస్తాయి ఈ ప్రోటీన్స్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇవన్నీ ఎక్కడున్నాయి పాస్టర్ గారు? నాయందేనా అంటే నాలోనేనా? నీ ఎందేనా? నీలోనేనా? దేవుని మహిమ కలుగును గాక. చూడండి సహోదరులారా, ఈరోజు నువ్వు ఏదన్నా ఒక ఫ్రూట్ తీసుకో. ఉదాహరణకి ఎముకలు వీక్ అయినాకో డాక్టర్లు అంటారు, ఏమంటారు? పాలు తాగు, గుడ్డు తిను, బాగా కూరగాయలు, అదే ఆకుకూరలు బాగా. అసలు అది నాకేంటి ఒళ్ళు నొప్పులు వచ్చి, కాళ్ళు నొప్పులు వచ్చి, మోకాలు నొప్పులు వస్తుంది, ఈ డాక్టర్ గారు ఏంటి గుడ్డు తినమంటున్నాడు, పాలు తాగమంటున్నాడు, తోటకూర తినమంటున్నాడు, పాలకూర తినమంటున్నాడు? ఏం డాక్టర్ గారు, నాకు వచ్చిన ఒళ్ళు నొప్పులకి, నడువు నొప్పులకి, మోకాలు నొప్పులకి, పాలకూరకి గుడ్డికి సంబంధం ఏంటి పాస్టర్ గారు? సంబంధం ఏంటి డాక్టర్ గారు అంటే, డాక్టర్ గారు ఏమంటాడు? హల్లెలూయా. నీలో ఏదైతే లేదో, నీకు ఏదైతే తక్కువైందో, నీ యందు ఏదైతే లేదో, నీ యందు ఏది నివసించట్లేదో, ఎంతమందికి అర్థమవుతుంది సార్? అవునా? నీ యందు ఏది నివసించట్లేదో అది ఆ గుడ్లో ఉందయ్యా. నీ యందు ఏది నివసించట్లేదో అది ఆ పాలలో ఉందయ్యా. నీ యందు ఏది నివసించట్లేదో అది ఆ తోటకూరలో ఉంది, ఆకుకూరలో ఉంది. హల్లెలూయా. అందుకని నీలో నివసించేది, నీలో నివసించినది నువ్వు పొందుకోవాలంటే అది నీ కొరకు చావాలా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ ఫిష్ నీ కొరకు చావాలా, ఆ చికెన్ నీ కొరకు చావాలా, ఆ యొక్క మటన్ నీ కొరకు చావాలా, ఆ తోటకూర పాలకూర నీ కొరకు చావాలా. అది చచ్చి దాంట్లో ఉన్న జీవాన్ని నీలోకి వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇది దేనికి సార్ అంటే, ఇది మన మొదటి బర్త్కి, మన మొదటి జన్మకి. అవునంటారా? మన మొదటి జన్మకి మనం జీవించాలంటే ఒకటి చావాల్సి వస్తుంది. హల్లెలూయా. సౌలు జీవించాలంటే ఒకటి చావాలా. అయితే ఇప్పుడు పౌలు జీవించాలంటే కూడా ఒకటి చావాలా. ఎంతమందికి అర్థమవుతుంది? పౌలు జీవించడానికి ఎవరు చనిపోయారు? ప్రభువు యేసుక్రీస్తునా. అందుకన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, నేను క్రీస్తు కూడా చనిపోయాను, క్రీస్తు కూడా సమాధి చేయబడ్డాను, క్రీస్తు కూడా ఆరోహణమయ్యాను, క్రీస్తు కూడా పైకి వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ విషయాలు? పౌలు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే యేసుక్రీస్తు ఎవరి కోసం చనిపోయాడంటే నీ కొరకే, నా కొరకే. చేపను ఎందుకు చంపేవు దానవా? తింటానికి. కోడిని ఎందుకు కోసుకున్నావు? తింటానికి. ఎందుకు తినడానికి? చెప్పాలి. నీకు జలుబు తగ్గాలంటే, అబ్బా నాటుకోడి పెట్టి పులుసు పెట్టి మంచిగా తాగితే జలుబు గిలుబు మొత్తం అన్నారా పెద్దలు? నీకు జలుబు ఎగిరిపోవడానికి దాన్ని ఎగరగొట్టేస్తున్నావు ఏంటి? ఎంతమందికి అర్థమైంది సార్? భౌతికంగా నీకు ఒక వ్యాధి పోవాలంటే, నీకు ఒక సమస్య పోవాలంటే, నీకు ఒక బలహీనత పోవాలంటే నీ కొరకు ఒక జీవి మరణిస్తుంది. అలాగే ఆత్మ సంబంధంగా నీకు ఒక వ్యాధి ఉంది. ఏంటి సార్ ఆ వ్యాధి అంటే? ప్రార్థన జీవితం లేదు నీలో, అదొక వ్యాధి. వాక్యం చదివే అనుభవం లేదు నీకు, అదొక వ్యాధి. కుటుంబ ప్రార్థన లేదు నీకు, అదొక వ్యాధి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యం వినలేవు, చదవలేవు, కుటుంబ ప్రార్థన లేదు, వ్యక్తిగతంగా కాసేపు గంట సేపు ఒక అరగంట సేపు వ్యక్తిగతంగా దేవుడితో కలిసి ప్రార్థించడం ఏంటి సార్ అంటే అది నీకున్న వ్యాధి అయ్యా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మరి ఆ వ్యాధి తగ్గాలంటే అది ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి కదా. ఎంతమందికి అర్థమవుతుంది? అది ఎక్కడుంటుందో దాన్ని పొందుకోవాలి కదా. మరి ఆ వ్యాధిని తగ్గించడానికి నీ కొరకు నా కొరకు బలైంది ఒకటే. అదేంటి తెలుసా? సర్వ వ్యాధికి, సర్వ రోగాలకి నివారణ కలిగేది ఒకే ముందు ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నువ్వు అంతలో కనబడి ఇంతలో మాయమైపోతున్న వ్యక్తిలా ఉన్నా, ఇక్కడ కనబడి అక్కడ ప్రత్యక్షమవుతున్న వ్యక్తిలా ఉన్నా కూడా హల్లెలూయా, స్థిరత్వం లేనివాడుగా, స్థిరత్వం లేని దానిగా నీ జీవితం ఉన్నా, స్థిరత్వం లేని భక్తి నీలో ఉన్న, స్థిరత్వం లేని ప్రార్థన నీలో ఉన్న, నిన్ను స్థిరపరచడానికి ఒక వ్యక్తి మరణించాడు. నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఒక వ్యక్తి మరణించాడు. నీ ఆత్మ సంబంధమైన రోగాన్ని కుదర్చడానికి అతడు రోగిగా మారిపోయాడు.
హల్లెలూయా. ఎవరతడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ ఆత్మ జీవించటానికి, నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారడానికి, నువ్వు తిరిగి జన్మించిన దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా మారడానికి నీ కొరకు, నా కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో మరణించాడు. ఆయన మరణించాడు కాబట్టి ఆయన మరణం ద్వారా వచ్చిన జీవం ఈ రోజు నీలోకి వచ్చింది. ఆయన మరణం ద్వారా వచ్చిన ఆ యొక్క పునరుద్ధరణ శక్తి నీలోకి వచ్చింది. అవి ఏం చేస్తున్నాయి పాస్టర్ గారు అంటే, నీ కంటిని సరిచేస్తున్నాయి, నీ పంటిని సరిచేస్తున్నాయి, నీ నాలుగుని సరిచేస్తున్నాయి, నీ చెవుని సరిచేస్తున్నాయి, నీ పొట్టుని సరిచేస్తున్నాయి, నీ కాళ్ళని చేతులు సరిచేస్తా ఉన్నాయి, నీ తలంపుల్ని ఆలోచనలు సరిచేస్తా ఉన్నాయి. ఎలా సరిచేస్తున్నాయి పాస్టర్ గారు? నువ్వు తింటే. ఎంతమందికి అర్థం? ఎంతమంది తింటారు? ఎంతమంది తింటున్నారు? తింటున్నారా? ఎలా తినాలి సార్? చెవుల ద్వారా, భౌతికమైన నోటి ద్వారా తింటాం, కానీ ఆత్మ సంబంధమైన నోటి ద్వారా తినలేము. వినుడి ద్వారా తింటాం దాన్ని. హల్లెలూయా. ఏంటి వినాలి సార్? దేవుని గూర్చిన మాట, నిత్య జీవానికి తీసుకెళ్లే మాట, నీ జీవితాన్ని మార్చే మాట. అది కల్పన కథ కాదని, ఆ కథ ఈ కథ చెప్పుకొని ఆ వారం వెళ్ళబుచ్చుకునే కథ, ఆ వారం వెళ్ళబుచ్చుకునేది కాదది. అది నీ జీవితాన్ని మార్చేది. ఇంకా చెప్పాలంటే నీ యందు లేని ప్రోటీన్ ఇచ్చేది అది. హల్లెలూయా. ఇలా చెప్పొచ్చా? మనలో ప్రోటీన్స్ ఉన్నాయా లేదా? మనం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందో తెలుసా? మనలో శరీర బలహీనత అయినప్పుడు. ఎప్పుడు శరీర బలహీనత వస్తుంది? ఏ ప్రోటీన్ అయితే తక్కువ అవుతుందో అప్పుడు శరీరం బలహీనం అయిపోతుంది. ఎంతమందికి ఆమె చెప్తున్నారు? హల్లెలూయా. మీకోసం మనందరికీ తెలిసిన విషయమే, కంటికి ఒక సంబంధమైన ప్రోటీన్ కావాలా, అవునా కదా? విటమిన్ కావాలా. ఏ విటమిన్ కావాలి దీనికి? ఈయన ఎంతమందికి అర్థమవుతుంది? మాకేం తెలుస్తుంది పాస్టర్ గారు? నాకు తెలియదు, కానీ కావాలి, అవునా కదా? బోన్స్ కి ఒక రకమైన ప్రోటీన్ కావాలా, కంటికి ఒక రకమైన ప్రోటీన్ కావాలా. మీకు విషయం తెలుసా? ఈ హెయిర్ బ్లాక్ గా ఉండాల్సింది ఇది వైట్ గా మారిపోతుంది. మీకు తెలుసా? ఈ వైట్ గా మారిన ఈ హెయిర్ తిరిగి బ్లాక్ అవడానికి దీనికి ఒక ప్రోటీన్ కావాలా. ఎంతమందికి అర్థమైంది చెప్పేది? దీనికి ఒక ప్రోటీన్ కావాలా. నువ్వు ఆ షాపులో ఈ షాపులో తెలియ పైన ప్రోటీన్ అంటే కుదరదు, లోపల నుంచి రావాలి ప్రోటీన్. పైన ప్రోటీన్ వస్తే పచ్చగా ఉంటుంది కొన్ని రోజులే, ఇంకా నల్ల ఉంటుంది కొన్ని రోజులే, అవునా కదా? అదే ప్రోటీన్ లోపల నుంచి వస్తే ఎంతమందికి అర్థమవుతుంది? కుదుల్టుల్లో నుంచి ఆ నలుపుదనం బయటకు వస్తుంది. హల్లెలూయా. అంటే తలకి ఈ ఈ ఈ నలుపు ఎంటికగా మార్చే ఒక ప్రోటీన్ ఉన్నది. అలాగే నీ కంటిని దూరంలో ఉన్న వ్యక్తిని కూడా గమనించి చూడగల వ్యక్తిని గుర్తించగలిగిన ఒక ప్రోటీన్ ఉన్నది. ఆ ప్రోటీన్ నేరుగా కంటికి వెళ్తేనే ఆ కన్ను బాగా పనిచేస్తుంది. ఆ ప్రోటీన్ నేరుగా జుట్టుకి వెళ్తేనే ఆ జుట్టు బాగా పనిచేస్తుంది. హల్లెలూయా. ఆ ప్రోటీన్ నేరుగా హార్ట్ కి వెళ్తేనే హార్ట్ బాగా పనిచేస్తుంది. ఆ ప్రోటీన్ నేరుగా ఆ ఎముకల్లోనికి ప్రవేశిస్తే ఎముకలు బాగా పనిచేస్తాయి. హల్లెలూయా. సరే పాస్టర్ గారు, ఈ ప్రోటీన్స్ అంతా ఎక్కడ ఉన్నాయంటే నువ్వు తినే తిండిలో ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుందండి? నువ్వు తినే తిండి. టైఫాయిడ్, మలేరియా వచ్చిందా, డెంగ్యూ వచ్చిందా, పప్పాసికాయ తిను అంటున్నారా లేదా? ఎందుకు పప్పాసికాయ తినాలి? పప్పాయిలో ఆ టైఫాయిడ్ ని తగ్గించే ప్రోటీన్ ఉందా? హల్లెలూయా. దేవుని మహిమ దాకా. చూడండి సహోదరులారా, ప్రోటీన్ ఎక్కువైన ప్రాబ్లమే, ప్రోటీన్ తక్కువైనా ప్రాబ్లమే. అందుకే దేవుడు ఏం చేశాడు తప్పకుండా దానికి ఒక లెవెల్ ఇచ్చాడు. ఎంతమందికి అర్థమైందండి? దానికి ఒక క్రమం ఇచ్చాడంటారా? హల్లెలూయా. అలాగే దేవుని సంఘంలో కూడా ఒక క్రమం అనేది ఉన్నది. ఆ క్రమానికి అధికమైన వెళ్ళిపోయినా నీకు ప్రాబ్లమే, ఆ క్రమానికి తగ్గించి ఆ క్రమాన్ని తప్పిపోయి వెళ్ళిపోయినా నీకు ప్రాబ్లం. ఎందుకంటే దేవుడు ఒక క్రమం ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. ఆ క్రమంలోనే నువ్వు దేవుని ప్రార్థించాలి, ఆ క్రమంలోనే దేవుణ్ణి ఆరాధించాలి, ఆ క్రమంలోనే మందిరానికి రావాలి, ఆ క్రమంలోనే పరిచర్య చేయాలి, ఆ క్రమంలోనే విశ్వాసాన్ని కాపాడుకోవాలా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. అందుకే చూడండి, నువ్వు తీసుకున్న
నువ్వు రోజంతా ఏదైతే తీసుకుంటున్నావో, రోజంతా నువ్వు బనానా తీసుకుంటున్నావు, అని అరటిపండు తీసుకుంటున్నావు, క్యారెట్ తీసుకుంటున్నావు, లేకపోతే నువ్వు లేకపోతే ఇంకోటి ఏదన్నా చికెన్ తీసుకుంటున్నావు, మటన్ తీసుకుంటున్నావు, ఇవన్నీ రకాల ఫ్రూట్స్, అన్ని రకాల ఫుడ్ ఫుడ్ ఏమవుతుందో తెలుసా? కడుపులోకి వెళ్తుంది. అన్ని ఒక చోటకి చేరతాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇవన్నీ ఒక చోటకి చేరిన తర్వాత ఏం చేస్తుంది? సైన్స్ చెప్తుంది, ఇవన్నిటినట అది మొత్తం గ్రైండ్ లో మిక్స్ చేసినట్టు మొత్తం కడుపు అంతా దాన్ని ఆమ్లాలతో మొత్తం మిక్స్ చేసేసి అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఆ అరటి పండులో ఉన్న ఏ ప్రోటీన్ అయితే ఉందో ఆ ప్రోటీన్ మాత్రం సపరేట్ గా వేరు చేసి అది ఏ అవయవానికి వెళ్ళాలో ఆ అవయవానికి పంపిస్తుంది అంట. అది ఎంత గొప్పగా దేవుడు డిజైన్ చేశాడంటారు. హల్లెలూయా. నీ కంటికి కావాల్సిన ప్రోటీన్ క్యారెట్ లో ఉంది. నువ్వు క్యారెట్ కూర తినేసావు, లేకపోతే పచ్చి క్యారెట్ తినేసావు. ఆ క్యారెట్ ఏం చేస్తావు? నేరుగా జీర్ణించుకుని, హల్లెలూయా, అది పిప్పి చేసేస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అది మొత్తం పిప్పి చేసేసి ఆ పిప్పులో నుండి ఉన్న ఆ రసాన్ని తీసి ఆ రసంలో నుండి ప్రోటీన్ మళ్ళీ వడగొట్టి ఆ ప్రోటీన్ ని రక్తంలోకి పంపించి, హల్లెలూయా, రక్తం ద్వారా ప్రోటీన్ మరలా ఎక్కడికి వెళ్తుంది? ఏ అవయవం అయితే బలహీనమైందో ఆ అవయవానికి వెళ్ళిపోతుంది. ఏ శరీరంలో ఏ భాగానికి అవసరమో ఆ యొక్క భాగంలోకి ఆ ప్రోటీన్ వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఎక్కడుంది సార్? తినడంలో. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు మీకు విషయం తెలుసా? ఆ అవయవం ఆ ప్రోటీన్ లాగేస్తుందంట. ఆ అవయవం ఏం చేస్తుంది? దేవుడు ఆ నియమం పెట్టాడు దానికి. ఆ ప్రోటీన్ ఏం చేస్తుంది? కడుపులోకి వెళ్ళగానే అది పిండి చేస్తున్నప్పుడు, జీర్ణం అవుతున్నప్పుడు, ఆ యొక్క ప్రోటీన్స్, ఆ కెమికల్స్ అన్ని వేరవుతా ఉన్నప్పుడు, విటమిన్స్ వేరవుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తుంటే ఏ అవయవం వైపు ఏ విటమిన్ ఏ అవయవానికి చేరుకోవాలో ఆ అవయవానికి అది వేరైపోతుందంట. దాన్ని ఎవరు వేరు చేయరు. దేవుడు ఆ నియమం పెట్టాడు. హల్లెలూయా. అందుకన్నాడు ఈ రోజు మనం ఎక్కడికి వచ్చాం తెలుసా? హెవెన్లీ ప్రోటీన్స్ లాక్కోవడానికి వచ్చాం. ఎంతమందికి అర్థమవుతుంది? పరలోక ప్రోటీన్స్ ఉన్నాయా? ఇప్పుడు ఈ ప్రోటీన్స్ అన్ని కంటి సరిగ్గా లేదా? నువ్వు తినే తిండి ద్వారా కంటి సరి అవుతుంది. నువ్వు తినే ఆ యొక్క ఫుడ్ ద్వారా చెవులు వినికిడి సరి అవుతుంది. నువ్వు తినే ఫుడ్ ద్వారా గ్యాస్ ట్రబుల్ సరి అవుతుంది. అవునా కాదా? ఏంటి? ఏది పడుతుంది తింటే గ్యాస్ ట్రబుల్ తగ్గదా? తగ్గుతుందా? ఏది పడుతుంది తింటే గ్యాస్ ట్రబుల్ తగ్గుతుందా? తగ్గదు. గ్యాస్ ట్రబుల్కి ఏదైతే ఉపయోగం అయి ఉంటుంది అదే తినాలా. గ్యాస్ ట్రబుల్ ఎక్కువ చేసే వస్తువులు కూడా ఉంటాయి, ఉండవా? హల్లెలూయా. తిన్న తర్వాత నీవు నేను ఆయాసపడాలి తప్ప ఏ ప్రయోజనం లేదు. ఎంతమందికి అర్థమైందని చెప్పింది. అలాగే నా సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని సంఘంలో దేవుడు ప్రోటీన్స్ పెట్టాడు. ఏంటి సార్ ప్రోటీన్స్ అంటే? దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాటలు. ఆ మాటలు తీసుకున్నప్పుడు, ఇంకా చెప్పాలి, ఆ మాటలు లాగినప్పుడు, హల్లెలూయా, ఆ మాట ఎక్కడికి వస్తుంది తెలుసా? నీ హృదయంలోకి వచ్చేస్తుంది. అది నీలోకి వచ్చేస్తుంది. అది నీలోకి వచ్చిన తర్వాత ఆ మాటలన్నీ, హల్లెలూయా, జాషువా పాస్టర్ గారు చెప్పిన మాట, పాల్కే పాస్టర్ గారు చెప్పిన మాట, మార్క్ పాస్టర్ గారు చెప్పిన మాట, వరం పాస్టర్ గారు చెప్పిన మాట, ఈ మాటలన్నీ ప్రోటీన్స్ అన్ని ఎక్కడికి వస్తాయి సార్? అన్ని ఒక దాంట్లోనే ఉన్నాయా ప్రోటీన్స్ అన్ని? లేదు సార్. దేవుడు 5 రకాల పరిచర్యలు ఇచ్చాడు. ఈ 5 రకాల పరిచర్యల నుంచి ప్రోటీన్స్ వస్తా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడికి వస్తున్నాయి తెలుసా? హృదయంలోకి వస్తాయి. ఇవన్నీ నీ హృదయంలో ఉంటాయి. హల్లెలూయా. నువ్వు విన్ని అంత హృదయంలోకి వచ్చేస్తాయి. నువ్వు తిన్ని అంత పొట్టలోకి వెళ్ళినట్టుగా నువ్వు విన్ని అంత హృదయంలోకి వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత వీటి పని ఏంటి తెలుసా? ఎప్పుడైతే నువ్వు బలహీనం అయిపోతూ ఉంటావో, ఎప్పుడైతే నీ నడకలు మారిపోతాయో, ఎప్పుడైతే నీ మాటలు మారిపోతాయో, ఎప్పుడైతే నీ చూపులు మారిపోతాయో, ఎప్పుడైతే నీ ఆలోచనలు మారిపోతాయో, ఎప్పుడైతే నీ ప్రభావం నీ ప్రయత్నం అంతా నీ యొక్క మాటలు నీ యొక్క ఉద్దేశాలన్నీ మారిపోతూ ఉంటాయో ఈ ప్రోటీన్స్ ప్రారంభించుకుంటాయి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఈ ప్రోటీన్ అంటే ఏమవుతుంది తెలుసా? అబ్బా మాట మారిపోతుంది. చర్చికి వెళ్తుంది, మాట మారిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? పలానా వరం పాస్టర్ గారు పెట్టిన ప్రోటీన్ అక్కడ ఉంది, అది ఇప్పుడు బయటికి రావాలా? పలానా జాషువా పాస్టర్ గారు బోధించిన ప్రోటీన్ అక్కడ ఉంది, ఇప్పుడు బయటికి రావాలా? ఎక్కడికి వెళ్ళాలి సార్? అది ఏదైతే అవయవము నోరు నాలుగు జారుకుంటుందో, నోరు తన యొక్క ప్రభావాన్ని విడిచిపెట్టేసిందో, చెడు ప్రభావంలోకి దుర్భాషలోకి వెళ్ళిపోతుందో ఈ ప్రోటీన్ అక్కడ వెళ్ళిపోతుంది అంటారా? ఈ ప్రోటీన్ చెబుతుంది.
ఒకప్పుడు నువ్వు మీటింగ్లో ఏ వాక్యం విన్నావు? ఏ పాస్టర్ గారు ఆ పాస్టర్ గారు వాక్యం చెప్పాడు కదా, నువ్వు ఎలా ఉండాలా? ఎంతమందికి అర్థమవుతుంది? ఎప్పుడైతే ఆ ప్రోటీన్ లాక్కోబడుతుందో ఆ నోరు ఏమైపోతుంది? ఆ బలహీనత పోతుందంటారా? హల్లెలూయా. కొన్ని సమయాల్లో మన దూరదృష్టి పోతా ఉంటది, మనం వివేచించలేము. ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన కళ్ళ ముందు జరిగిందే మనం అనుకుంటాం, కానీ మన కళ్ళ ముందు జరగని ఎన్నో ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు నీకు దూరదృష్టి, అక్కడ ఉన్న ఎవరా దూరంలో కనిపిస్తుంది, ఎవరా కనపట్లేదు. ఆ బట్టలు ఆ నడక చూస్తే నాకు పలానోళ్ళ అనిపిస్తుంది, కానీ క్లారిటీ లేదు. నీకు క్లారిటీ రావాలంటే క్లారిటీ కనపడడానికి ఆ కన్ను బాగా పనిచేయాలి. ఆ కన్ను బాగా పనిచేయాలంటే ఆ కన్నుకు ప్రోటీన్ వెళ్ళాలా. ఆ ప్రోటీన్ ఎక్కడ ఉంటుంది సార్? దేవుని వాక్యంలో ఉంటుంది. నువ్వు దేవుని వాక్యం విన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, నువ్వు దేవుని సావాసం చేసినప్పుడు, అప్పుడు ఆ దూరదృష్టి బాగా పనిచేస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది సార్? అప్పుడు ఆ వ్యక్తులు ఎవరా అనేసి నువ్వు ఖచ్చితంగా గుర్తించగలవా? వీళ్ళు ఏ ఆత్మ ప్రభావం కింద పనిచేస్తున్నారు గుర్తించగలవా? వీరిలో పనిచేస్తుంది క్రీస్తాత్మేనా? వీరిలో పనిచేస్తుంది బ్రహ్మపంచాత్మ? మీరు ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నారు? ఎలా చూడగలవు సార్? నేను చెప్పేది ఈ కనులతో కాదు, మరొక కనులు ఉన్నాయి. ఆ కనులు దాన్ని చూడగలవు. అందుకే ఆ కనులు ఆత్మను వివేచించగలవు. ఆ కనులు ఆత్మను వివేచించగలవు. ఆత్మను వివేచించగలవు. ఆ కనులకు ప్రోటీన్ కూడా కావాలి. అది దేవుని వాక్యంలో ఉన్నది. అందుకే నువ్వు ఆదివారం మందిరానికి రావాలా. అందుకే వాక్యం వినాలి మీటింగ్ లో. అందుకే తరచుగా నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి. ఎందుకో తెలుసా? మనం బలహీనలు అండి, అవునా కాదా? ఈ శరీరం అంతా రోగాల పుట్ట, అవునా కదా? ఏ పుట్టలోని ఏ కన్నంలోంచి పాము ఎప్పుడు వస్తుందో బయటికి తెలియదు, అవునా కదా? సడన్ గా కన్నులే కన్నంలోంచి వచ్చేస్తుంది. అది బాబోయ్, వెళ్తున్నప్పుడు నలకడ్డ తగ్గితే కొన్ని ఆసిపోతుంది, ఎరగైపోతుంది. వెళ్ళాల్సిందే డాక్టర్ దగ్గరికి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నువ్వు బాగానే వెళ్తున్నప్పుడు ఏదో ఏకొచ్చి కొంచెంలో దూరిపోతుంది. అయ్యి బాబు చెవులతో నొప్పి వచ్చేస్తుంది. ఎందుకని? దాంట్లోంచి బయటకు వచ్చింది. అది వెళ్ళాలంటారా? అయితే ఈ రోజు ఆత్మ సంబంధంగా నీకు వ్యాధి వచ్చినప్పుడు, నీ మాటలు సరిగ్గా రాలేనప్పుడు, నీ ఆలోచనలు సరిగ్గా ఉండలేకపోతున్నప్పుడు, నువ్వు దేవుడితో ప్రార్థన చేయలేని జీవితాన్ని జీవిస్తుంటే, ప్రార్థన చేస్తానికి వెళ్తుంటే ప్రార్థించలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? మోకరించి, ప్రభువా ఈ స్థితి తీసివే, ప్రభువా ఈ పరిస్థితి తీసివే, ప్రభువా నేనెందుకు నీ సన్నిధిలో ఒక గుడ్డివాడిగా ఉండాలయ్యా? నేనెందుకు నీ సన్నిధిలో ఒక గుడ్డివాడిగా ఉండాలయ్యా? నీ సన్నిధిలో నేను ఎందుకు ఒక మోగవాడిగా ఉండాలి? నీ సన్నిధిలో నేను ఎందుకు ఒక చౌటివాడిగా ఉండాలి? ఏంటి ఆ చౌటితనం? దేవుని వాక్యాన్ని వినలేని చౌటితనం, వాక్యానికి ఆమెలని స్పందించలేని మోగతనం అది. దేవుని ఆత్మిక ప్రభావాన్ని చూడలేని గుడితనం అది. హల్లెలూయా. ఎంతమంది దాని నుంచి దూరం అవ్వాలనుకుంటున్నారు? దాని నుంచి దూరం అవ్వాలంటే ప్రోటీన్ తీసుకోవాలి మనం. అది ఎక్కడుంది సార్? నీ యందు, అది నీలోనే. అందుకే చూడండి, అపోస్తలుడైన పౌలు ఇప్పుడు దాన్ని తీసుకున్నాడు. అందుకన్నాడు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. ఇక్కడ జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అంటే ఇప్పుడు పౌలు గారు నడవాలంటే ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది నడవడానికి? క్రీస్తునందు. ఎలా చెప్పండి? క్రీస్తునందు. టైఫాయిడ్ జ్వరం తగ్గాలంటే ప్రోటీన్ పప్పస్కాయలోంచి వచ్చినట్టుగా, ఇప్పుడు పౌలు యొక్క పలానా ఊరికి వెళ్ళాలంటే ప్రోటీన్ ఎక్కడి నుంచి రావాలా? అక్కడికి పయనింపజేసే శక్తి ఎక్కడి నుంచి రావాలా? క్రీస్తులో నుండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సహోదరి సహోదరుడు, ఈ రోజు నీవెలా ఉన్నావు? హల్లెలూయా. చూడండి, ఇప్పుడు అతడు దేని కొరకు తర్పిది పొందాడో వాటన్నిటిని దేవుడు అతని నుండి తీసివేసెను. చూడండి, అతని యొక్క ఉద్దేశం కొరకు తన తండ్రి తన డబ్బును ఖర్చు పెట్టినప్పుడు తన తల్లి మరియు తండ్రి ఉద్దేశాలన్నింటినీ అతని నుండి తీసివేయబడ్డాయి. కారణం, దేవుడు అతని కొరకు ఒక దానిని కలిగి ఉండెను. అందుచేత అతడు తన జీవితంలో కలిగి ఉన్న ఉద్దేశం నుండి ఒక ఖైదీగా ఉన్నాడు, మరియు యేసుక్రీస్తుకు ఖైదీగా మారాడు. హల్లెలూయా. దేనికోసం ఖైదీగా మారాడు? వాక్యం కొరకు, క్రీస్తు కొరకు. హల్లెలూయా. మనం పోయిన వారం తెలుసుకున్నాం. అంతకు ముందు ఆయన ఆ కళ్ళు పోగొట్టుకున్నాడు, అవునా కదా? కళ్ళు పోగొట్టుకున్న తర్వాత అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడు? ప్రభువును గుర్తించాడు, కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు తెరవబడిన తర్వాత పౌలు ఏం చేస్తున్నాడంటే,
తన జీవితాన్ని వాక్యంతో సరిచూసుకుంటున్నాడు, లేఖనాలతో సరిచూసుకుంటున్నాడు. ఇది నిజమా కాదా, వాస్తవమా కాదని చూసుకున్నాడు. చూసుకోవడానికి ఎంత సమయం పట్టింది? 3 సంవత్సరాలు పట్టిందంటారా? ఒకసారి చదువుదాం. గలతీ 1:17 త్వరగా చదువుదాం. గలతీ. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి వద్దకును యెరూషలేముకైనను వెంటనే అరేబియా దేశంలోకి వెళ్ళి తిని వెంబడి దమస్కు పట్టణము తిరిగి వచ్చి తిని ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 3 సంవత్సరాలు అరేబియా అడవుల్లోకి వెళ్ళి, అరేబియా ప్రాంతంలోకి వెళ్ళి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. 3 సంవత్సరాలంట అరేబియా దేశంలోకి వెళ్ళి 3 సంవత్సరాలు లేఖనాల్ని చూసుకుంటున్నాడంట. హల్లెలూయా. చూసుకున్న తర్వాత మనం చూస్తున్నాం, ఎప్పుడైతే లేఖనాలన్నీ తెరవబడ్డాయో, యెహోవాయే యేసై ఉన్నాడని, యేసే యెహోవా ఉన్నాడని, యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనాల ద్వారా అతనికి బయలుపరచబడ్డాయి. హల్లెలూయా. ఎప్పుడైతే లేఖనాల ద్వారా ఎన్ని అతనికి బయలుపరచబడ్డాయో, ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే 3 సంవత్సరాలు లేఖనాల ద్వారా పరీక్షించుకున్న తర్వాత తిరిగి మరలా యెరూషలేముకి వచ్చాడు, తిరిగి సంఘం దగ్గరికి వచ్చాడు, తిరిగి దేవాలయం దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు అతను ఏం చేయబడ్డాడు? హల్లెలూయా. చూడండి, ఇక్కడ నేను చదువుతున్నాను, పౌలు క్రీస్తుకు ఒక ఖైదీ వర్తమానంలో 38వ పేరాలో చదువుతున్నాను. ఇప్పుడు ఒక ఖైదీగా ఒక చెరగా అతడు మారవలసి ఉండెను, కాబట్టి దాన్ని పోల్చిన తర్వాత దానిని చూసి ఆశ్చర్యం లేదు. అతడు ఒక మాదిరిగా హెబ్రీ పత్రికను రాశాడు. చూడండి, 3.5 సంవత్సరాలు అక్కడ ఉండి వాక్యములో ఉంచబడి ఆయనను పిలిచిన ఆ దేవుడు ఆయన తెలివితేటలన్నీ మార్చివేసి అతన్ని వెనుకకు తీసుకుని వెళుచున్నాడు. అతడు ఎన్నడూ తలంచనిదంతా అతడు నేర్చుకున్నదంతా మార్చివేయుచున్నాడు. అతని ఉద్దేశాలన్నిటినీ అతని నుండి తుడిచివేసి ఉన్నాడు. అప్పుడు అతను ఒక ఖైదీగా మారాడు. దేవుని యొక్క ప్రేమ ఎంత అమోఘమై ఉన్నదనగా ఎలాంటి ప్రత్యక్షత, చివరకు అతడు దాని నుండి దూరముగా వెళ్ళలేకపోయాడు. ఈ 3 సంవత్సరాలు అతను ఏం చేశాడంటే ఈ యొక్క తర్పీదు నుంచి తను నేర్చుకున్నదంతా, తన జ్ఞానం, తన తెలివితేటలు, తన బుద్ధి, తన స్వబుద్ధి అంతటినీ వాక్యంతో సరి చేసుకున్నప్పుడు, తనతో మాట్లాడుతున్న స్వరంతో సరి చేసుకున్నప్పుడు అతడు ఏం చేయబడ్డాడు తెలుసా? ఆ ఉద్దేశాలన్నింటినీ తన నుండి తుడిచివేయబడ్డాయంట. దేవుడు ఒలిచేశాడంట. ఎలా చేశాడంటే అతడు ఎన్నడూ తలంచనదంతా, అతడు ఎన్నడూ నేర్చుకున్నదంతా మరిచిపోయేటట్టు చేసేదాడు దేవుడు. హల్లెలూయా. ఎలా చేశాడు దేవుడు? తన లోకంలో క్రీస్తుకు దూరంగా ఉన్నప్పుడు ఏదైతే జీవించాడో ఆ జీవితం అంతా తాను మరిచిపోయేటట్టు చేశాడంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. పౌలు జీవితంలోనైనా దేవుడు తన పాత జీవితాన్ని మర్చిపోయేటట్టు చేయగలడు? నీ జీవితంలో చేయలేడా? నా జీవితంలో చేయలేడా? మన జీవితంలో చేయలేడా? హల్లెలూయా. క్రీస్తు ఎవరిని దర్శించినా, ఆయన స్వరం ఎవరు వినినా, ఎవరు ఆ స్వరానికి పట్టబడినా వారి జీవితాలు ఎలా ఉంటాయంటే మార్పు చెందినట్లుగా, పాత గతాన్ని మరిచిపోయినట్లుగా. వారు ఏమని చెప్తారంటే పౌలు చెప్పింది చెప్తారు. పౌలు ఏమని చెప్పాడు? పాతవన్నీ గతించిపోయాయి, ఇదిగో సమస్తము కొత్తవైపోయాయి. హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు వ్యభిచారిగా ఉండొచ్చు, దొంగగా ఉండొచ్చు, త్రాగుబోతుగా ఉండొచ్చు, ఎవరి మాట వినడవాడిగా ఉండొచ్చు. అయితే క్రీస్తు వాక్యము నీకు దర్శించినప్పుడు, ఆయన హృదయంలోనికి వచ్చినప్పుడు, హల్లెలూయా, ఆయన నీ జీవితాన్ని మార్చగలడు. ఆయన మన జీవితాన్ని మార్చగలడు. ఆయన మన పాత జీవితాన్ని మరిచిపోయేటట్టు చేయగలడు. అంతకుముందు మనం నేర్చుకున్నాం అగస్టిన్ కోసం. అగస్టిన్ ఎలాంటి వాడు? తన జీవితం మారిపోయిందంటారా? హల్లెలూయా. ఆ సమరయ స్త్రీ జీవితం మారిపోయిందంటారా? ఆ మగ్దలేని మరియ జీవితం మారిపోయిందంటారా? హల్లెలూయా. అందుకే కాల ప్రవర్తనలు ఆయన పందిని గొర్రెగా చేయగలడు. ఆ స్వభావాన్ని మార్చగలడు. ఆయన ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లుగా చేయగలడు. హల్లెలూయా.
అలా చేయాలంటే నువ్వేం చేయబడాలి? ఆయనకు జీను కట్టాలి. హల్లెలూయా. నువ్వేం చేయబడాలండి? ఆయనకు జీను కట్టబడాలి. ఏంటి సార్ జీను కట్టబడాలి? ప్రతి విశ్వాసి దాన్ని కలిగి ఉండాలి. అందులో అదే దేవుని కలుసుకుని ప్రతి నిజమైన విశ్వాస యొక్క నిజమైన అనుభవమైనది. ఏంటి దేవుణ్ణి కలుసుకుని ప్రతి నిజమైన విశ్వాస యొక్క నిజమైన అనుభవం ఏంటో తెలుసా? పాత జీవితాన్ని మర్చిపోవటం. హల్లెలూయా. ఒకప్పుడు నీకు సిగరెట్ పెట్టేస్తే సరిపోదు. హల్లెలూయా. ఇప్పుడు సిగరెట్ వాసన వస్తేనే నువ్వు అక్కడ ఉండవు. ఎంతమందికి అర్థమైందండి? ఒకప్పుడు బాటిల్ అందించినా కూడా నీకు సరిపోదు. తాగుతావు కక్కేతావు, అక్కడిక్కడ బొర్లేతాం. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రోజు ఆ మందు వాసన తగలగానే బ్రదర్ పక్కెళ్ళిపోయి మాట్లాడుకుందామా, సిస్టర్ పక్కెళ్ళిపోయి మాట్లాడుకుందాం. ఎందుకు బ్రదర్? ఇక్కడ స్మెల్ వస్తుంది, మందు స్మెల్ వస్తుంది, బీడీ సిగరెట్ స్మెల్ వస్తుంది. ఒకప్పుడు ఆ బురదలోనే బొరలేవుగా. ఎంతమందికి అర్థమైందండి? ఒకప్పుడు ఆ బురదలోనే ఉన్నావా? ఆ బురదనే రాసుకున్నావా? ఆ బురదనే తిన్నావా? ఆ బురదనే తాగావా? అంటే ఏంటి సార్? బుడ చెడు, ఆ చెడు సావాసమే, ఆ చెడుదే తాగావు, ఆ చెడుదే మాట్లాడు, ఆ చెడు సావాసం, చెడు ఆలోచన కలిగి ఇప్పుడు ఎందుకు నువ్వు దాన్ని చేయలేకపోతున్నావు, ఇప్పుడు ఎందుకు దాన్ని సహించలేకపోతున్నావు అంటే నీలో ఒకటి జీవిస్తామన్నది. నీలో సమస్తము కొత్తవైపోయాయి. పౌల్లో సమస్తం కొత్తవైనట్లుగా ఈరోజు ప్రతి విశ్వాస యొక్క నిజమైన అనుభవం అది. ఈ రోజు నువ్వు నిజమైన విశ్వాసం అయితే అనుభవం నీలోకి రావాలా. హల్లెలూయా. ఒకప్పుడు ఏదో విన్నావు, అక్కడ వస్తుంది ఏదో ఒక రాగం అని వస్తుంది. అక్కడ ఏదో ఒక రాగం అని వినపడగానే ఏమైపోతుంది మన మనసు? ఎమ్మటే ఎక్కడికి వెళ్ళిపోద్ది తెలుసా? ఏదో రాగం ఎక్కడైతే వస్తుంది అక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్తుందంటారా? అక్కడికి వెళ్ళిపోతుందంటే ఇంకా నీ అనుభవము మారలా, ఇంకా పాతవి చచ్చిపోలా. ఆ లోకంలో ఉన్న ఆ యొక్క తీపి జ్ఞాపకాలు అనేవి జ్ఞాపకాలు, ప్రేమానురాగాలు అనేవి మార్పు చెందలా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కానీ ఇప్పుడు పౌలు అలా లేడు. సమస్తమును సిలువ వేయబడ్డాడంట. హల్లెలూయా. అందుకంటున్నాడు, నీవు ఎంత గొప్ప దానితో సంఘమునకు వచ్చి ఉన్నావనగా నీవు సమస్తము నుండి దూరంగా వెళ్ళి దీనికి నిన్ను నీవు చెరగా ఒక ఖైదీగా చేసుకున్నావు. నువ్వు ఎలా వచ్చావు తెలుసా? ఒక మంచి అనుభవంతో వచ్చావు. నీవు నీ సమస్తము నుండి దూరం వెళ్ళి దీనికి నిన్ను నీవు ఖైదీ చేసుకున్నావు. దేనికి? వాక్యానికి, క్రీస్తుకి. సమస్తము నుండి దూరం అయిపోయావు నువ్వు వాక్యం కొరకు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? వాక్యం కొరకు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. వాక్యం కొరకు నువ్వు దూరమయ్యావు. ఎలా దూరమయ్యావు? ఒకసారి ప్రభు యేసుక్రీస్తు చెప్పాడు ఒక ముత్యం కోసం. మనం పోయిన వారం తెలుసుకున్నాం. ఆ ముత్యం ఒక వ్యక్తి కనుగొన్న తర్వాత తన దగ్గర ఉన్నదంతా అమ్ముకుని ఆ ముత్యాన్ని కొనుక్కుంటాడా లేదా? పౌలు కూడా ఏం చేశాడు? తన దగ్గర ఉన్నదంతా అమ్మేసుకున్నాడా? తనకి ఏవేవి లాభకరంగా ఉంటాయో అవన్నీ అమ్మేసుకున్నాడా? తన జ్ఞానాన్ని, తన స్వబుద్ధిని, తన ఆలోచనని, తన సొంత తెలివితేటలు, తన డిగ్రీని, ఎల్ఎల్డీని, పిహెచ్డీని అన్ని అమ్మేసుకున్నాడా? ఇంకో విషయం చెప్పాలంటే తన కళలను కూడా అమ్మేసుకున్నాడు. తను అనుకున్నాడు పెద్ద ఎదిగిన తర్వాత ఇలా అవ్వాలి, పెద్ద ఎదిగిన తర్వాత అలా అవ్వాలని. అన్ని కళలు అమ్మేసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు క్రీస్తు నువ్వు కలుసుకున్నప్పుడు, ముత్యం నువ్వు దొరికినప్పుడు నీవు కూడా ఎలా ఉంటావో తెలుసా? నీ దగ్గర ఉన్న సమస్తాన్ని మొదలు అమ్మడానికి ప్రయత్నం చేస్తావు. అంటే విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే క్రీస్తు కంటే ప్రాముఖ్యమైనది ఏది నువ్వు ఎంచుకోలేవు. క్రీస్తు కంటే ఏదైనా నువ్వు ప్రాముఖ్యంగా ఎంచుకుంటున్నావంటే ఇంకా క్రీస్తు నీ దగ్గర లేడు, క్రీస్తులో నీ లేవు. క్రీస్తే ప్రాముఖ్యం, వాక్యమే ప్రాముఖ్యం, దేవుడే నాకు ముఖ్యమని నువ్వు ఎంచుకున్నావంటే నువ్వు లోకం దగ్గర లేవు. లోకం నీ దగ్గర ఉంటే ఆయన నీ దగ్గర ఉండడు, ఆయన నీ దగ్గర ఉంటే లోకం నీ దగ్గర ఉండదు. ఆయన మాట నీలో ఉంటే, ఆయన మాట నీ యందు ఉంటే లోకపు మాటలు నీలో ఉండవు, నీ యందు ఉండవు. లోకపు మాటలు నీ యందు నీలో ఉంటే ఆయన మాట నీలో నివసించదు. ఎందుకంటే మాట నివసిస్తుందా లేదా? ఆయన ఏమన్నాడు? ఎవని యందు నేను, నా యందు ఎవడు,
ఎవని మాటలు నివసించును. మాట నివసిస్తుందా? మీరు అనుకోవచ్చు, నువ్వు తిన్న ఈ రోజు తినే చికెన్ కూడా ఒక రోజు ఉంటుంది మహా అయితే నీలో, 2 రోజులు ఉంటుంది మహా అయితే నీలో, అవునా కాదా? కానీ మీకు తెలుసా, కానీ ఆ రోజు విన్న మాట నీలో ఒక రోజు కాదండి, నువ్వు ఉన్నంత వరకు అది నీలో ఉంటది. మాట నివసిస్తుందా? అందుకే మన వాళ్ళు అంటారు, నా పెళ్ళైనప్పుడు ఇలా అన్నది మా అత్త, నా పెళ్ళైనప్పుడు ఇలా అన్నాడు మా మామ. పెళ్ళైనప్పుడు మామ అన్నది గుర్తొస్తుంది, కానీ పెళ్ళైనప్పుడు తిన్న కూర గుర్తురాదు. నువ్వు చెప్పింది అర్థపెట్టిందా? పెళ్ళైనప్పుడు తిన్న ఏం కూర తిన్నారు, ఏం స్వీట్ పెట్టారు ఈ గుర్తురావు. కానీ పెళ్ళైనప్పుడు ఒక మాట అంటారండి, ఎన్నో గొడవలు వస్తాయి కదా, ఆ మాట మాత్రం వాళ్ళ కొడుకులు పుట్టి పెళ్లిళ్ళయి, వాళ్ళ కూతుర్లు పుట్టి పెళ్లి అయిపోయిన ఆ మాట మాత్రం అలాగే ఉంటది, నివసిస్తుంది. ఆ మాట కాదు మీలో నివసించాల్సింది. ఇదిగో ఈ వాక్యం అనే మాట, ఇది నిత్య జీవపు మాట, ఇది నివసించాలి నీలో. ఇది నివసించాలంటే నీలో ఉన్నది అమ్మేసుకోవాలా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఉంటాయంటారా? అందుకే దేవుడు చెప్పాడు మాట నివసిస్తుందని. దేవుడు మాట నివసిస్తుందంటే మరి వ్యర్థమైన మాట నివసించదా? వ్యర్థమైనది కూడా ఉంటది. హల్లెలూయా. మీకు విషయం తెలుసా, దేవుడి మాట ఉపయోగించవలసిన సమయంలోకి వస్తుంది బయటికి, అది అవునా కదా? అలాగే వ్యర్థమైన మాట కూడా ఉపయోగించవలసిన సమయంలోకి వస్తుంది. అప్పుడు దాకా బ్యాంక్ లో స్టోర్ ఉంటది అది, అవునా కదా? అన్ని స్టోర్ పెట్టుకుంటాం. ఏదైనా ఆ సహోదరుడు గాని, ఆ సహోదరి గాని, లేకపోతే అత్త గాని, మాం గాని, కోళ్ళ గాని, అల్లుడు గాని, కొడుకు గాని, ఎవరైనా గాని, ఏదైనా గాని కాస్త తేడాగా మాట్లాడుతున్నారంటే బ్యాంక్ లో ఉన్న ధర నీళ్ళని బయట కుమ్మరించేద్దాం. కాదు, పెళ్ళైనప్పుడు నుంచి చూస్తున్నాను, నేను కంటానికి వెళ్ళినప్పుడు నుంచి చూశాను, నేను ఆ సామాన్లు తెచ్చుకున్నప్పుడు నుంచి చూశాను, నేను ఇది తెచ్చుకున్నప్పుడు చూశాను, అన్ని పెట్టుకున్నాను ఇక్కడ, అన్ని దాచుకున్నాను. ఎందుకని? పోవడానికి పైకి. అవి పెట్టుకుంటే మనం ఏం పోలేం, అవునా కదా? పెట్టుకోవాల్సింది ఏంటి? దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాట. హల్లెలూయా. ఆ అనుభవంలో రావాలి నువ్వు. అందుకే ఇందాక ఎందుకు చెప్తున్నానంటే, నీ యందు నివసించాల్సింది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాట నీ యందు నివసిస్తే అది కావలసిన ప్రోటీన్స్ ని తీసుకొస్తుంది, నీకు ఇస్తుంది. స్నేహితులు ఏమన్నా, బంధువులు ఏమన్నా, కుటుంబంలో ఉన్నవారు ఏమన్నా, లోకం ఏమన్నా, హల్లెలూయా, సంఘం ఏమన్నా, సేవకుడు ఏమన్నా, దేవుని మాట అనేది నీలో ఉన్నది కాబట్టి అదేం చేస్తుంది తెలుసా? ఆ మాట విన్న నీ చెవుతో మాట్లాడుతుంది. సేవకుడు అన్నాడు, నీ సహోదరుడు అన్నాడని బాధపడకో, నీ సహోదరుడు నీ సేవకుడు తప్పుగా అనుకోకు. ఎందుకో ఎలా జరిగింది ఒకసారి ఆలోచించు, ప్రార్థన చేయ, దేవుడు సహాయం చేస్తాడు. ఏం చెప్పగలరు సార్? అది దేవుని యొక్క మాట. హల్లెలూయా. ఎందుకంటే సాతాను ఊరుకుంటుందా? క్రిమిని పంపిస్తా ఉంటది చంపడానికి, అవునా కదా? చెవులను పాడు చేయడానికి, కళ్ళు పాడు చేయడానికి, ముక్కును పాడు చేయడానికి, కిడ్నీలు పాడు చేయడానికి, గుండెలు పాడు చేయడానికి క్రిములు బయలుదేరతాయి లేదా? హల్లెలూయా. అలాగే నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి, నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేయడానికి, నీ సహవాసాన్ని పాడు చేయడానికి, నీ భక్తిని పాడు చేయడానికి, దేవుడితో జీవించే జీవితాన్ని పాడు చేయడానికి క్రిములు బయలుదేరాయి. 1 కాదు, 2 కాదు, 20 కోట్లు. ఎన్ని క్రిములు? 20 కోట్ల దెయ్యాలు బయలుదేరాయి. ఎక్కడ దొరుకుతావో కాళ్ళని మింగేదాం, ఎక్కడ దొరుకుతావో చెయ్యి మింగేదాం, ఎక్కడ దొరుకుతావో కళ్ళు మింగేదాం, ఎక్కడ దొరుకుతావో సోములు మింగేదాం అని కాసుకుని కూర్చున్నాయి. ఆ చూస్తుంది చెవిత్తవేమో అని, ఆ చూస్తుంది కన్నెత్తవేమో అని. చూస్తుందంటారా? హల్లెలూయా. దేవుని మహిమ దాకా. అయితే చూడు సహోదరులారా, అతడు 3.5 సంవత్సరాలు అతడు ఏం చేయబడ్డాడు? అతడు 3.5 సంవత్సరాలు అడవికి వెళ్ళి, ఆ ఎడారిలోకి వెళ్ళి అతడు ఏం చేశాడంటే జీను కట్టబడ్డాడు. 40 పేరలో అది ఏమై ఉన్నదో పౌలు ఎరిగి ఉండను. అతడు ఒకదానికి జీను కట్టబడి ఉండను, ఒక గుర్రములకు జీను కట్టబడినట్లుగా అది దేనిలో లాగవలసి ఉన్నది. 3.5 సంవత్సరాలు అతని అనుభవమును బైబిల్తో పోల్చుతూ అతడు దాన్ని ఎరిగి ఉండును. 3.5 సంవత్సరాలు వెళ్ళి ఏం చేస్తాడు? అరేబియాకి వెళ్ళి దానిని బైబిల్ గ్రంథంతో, ధర్మశాస్త్రంతో, వాక్యంతో పోల్చుకుని చూసుకుంటారంట. ఈరోజు పోల్చుకుని చూసుకునే వాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. నాతో మాట్లాడింది ఎవరు? ఆయననా?
ఆయనేనా? పోల్చుకున్నాడా లేదా? ఆయన ఎలా వస్తాడు, ఎలా పుడతాడు, ఏం ఎక్కువ వస్తాడు, అప్పటి వరకు ప్రత్యక్షత లేదు. తర్వాత అర్థమైంది, పోల్చుకుంటున్నప్పుడు అన్ని బయలుపడుతున్నాయి. నజరేతు నుంచి వచ్చేది బయలుపడింది, కన్యక ద్వారా వచ్చేది బయలుపడింది, గాడిద ఎక్కువ వచ్చేది బయలుపడింది, బెత్లెహేములో పుడతాడన్నది కూడా బయలుపడింది. ఎప్పుడు బయలుపడ్డాయి? వెళ్ళి జీలు కట్టుకుంటున్నప్పుడు. హల్లెలూయా. ఈ రోజు నా సోదరులు ఏ సంఘంలో ఉండొచ్చు, ఏ శాఖలో ఉండొచ్చు, ఏ చర్చిలో ఉండొచ్చు, కానీ నీవు వాక్యాన్ని ఒక్కసారి పౌలు వలె బైబిల్ గ్రంథాన్ని నీ జీవితంతో, నువ్వు తీసుకున్న బాప్తిసంతో, నువ్వు తీసుకున్న ప్రభరాత్రి భోజనంతో, నువ్వు తీసుకునే సారాంశంతో పోల్చి చూసుకో. నీవు తీసుకునే బాప్తిసం అపోస్తులు ఇచ్చినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే ఉందా? నువ్వు తీసుకున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం బైబిల్ ఎక్కడైనా ఉందా? నువ్వు తీసుకున్న ప్రగల్భ భోజనం ఎక్కడైనా ఉందా? బైబిల్ అంతట్లో రాత్రి ఇచ్చారు. నువ్వు వేసే మానవ బైబిల్ ఎక్కడైనా ఉన్నాయా? ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు తాగే పానకాలు, ఆయనకేమో సేది సరిగినెత్తే మన వాళ్ళు పానకాలు తాగేస్తున్నారు. ఆయనకేమి ఇచ్చారు? మన వాళ్ళు ఏం తాగుతున్నారు? పానకాలు నీకు, సేది సరికి ఆయనకి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? పానకాల పండుగలు లేవు బైబిల్లో, పానకాల పండుగ ఉంది లోకంలో. ఎంతమందికి అర్థమవుతుంది? పానకాలు పోయడానికి రాకండి, పానకాలు ఇక్కడ పోయాము. హల్లెలూయా. కానీ పరలోక పానకం పోతాం ఇక్కడ. అది ఎలా ఉంటుందంటే వింటానికి అబ్బో సూపర్ ఆమేన్ హల్లెలూయా అంటావు, కానీ అది జీర్ణమయ్యి కాళ్ళలోనికి, చేతుల్లోనికి, ముక్కుల్లోకి, కళ్ళల్లోకి వెళ్ళి ఆ వాక్యానుసారంగా నడవాలంటే కావాలంటది అమ్మో ఎట్ట కుదురుతుంది, చెయ్యి అంటది అమ్మో ఎట్ట కుదురుతుంది, ఇప్పుడు సేదైపోతుంది. అది తిన్నప్పుడు బాగానే ఉంటుంది, విన్నప్పుడు బాగానే ఉంటుంది, జీవించడానికి, చేయటానికి, దాని ప్రకారం జీవించడానికి, దాని ప్రకారం మాట్లాడడానికి మాత్రం సేదైపోతుంది. అది అవుతుందంటారా? అవుతుందా? ఎందుకంటే తిన్నది ఒక్క చోటే ఉండదండి, నడినెత్తుంటే అరికాల వరకు ప్రవహిస్తూనే ఉంటుంది ఆ బాడీ అంతా. అలాగే నువ్వు విన్న వాక్యం నీ హృదయంలోనే పెట్టుకుని గూడు కట్టుకోకు. నీ విన్న వాక్యం నడినెత్తుండే అరికాల వరకు సర్ఫరాజ్ చేయబడాలది. ఆ వాక్యం, నువ్వు విన్న వాక్యం ఆదివారం వినేసి రాజేసుకుని ఆదివారం వినేసి ఆమె చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. విన్న వాక్యం ఇక్కడ లోపల స్టోర్ అవి, అదేమో చెప్పిన ఏ రోజైతే సాతాన్ని కంటి మీద దాడి చేస్తుందో అక్కడికి వెళ్ళిపోవడం ఆ వాక్యం. ఏ రోజైతే చెవులో వినికిడి సరైన సాతాన్ని నీకు వినిపించినప్పుడు అక్కడికి వెళ్ళిపోవడం వాక్యం. ఏ రోజైతే నువ్వు నీ యొక్క కార్యాలు అపవిత్రమైపోతున్నా అక్కడికి వెళ్ళిపోవడం వాక్యం. హల్లెలూయా. అందుకే మనం వినాలా. 3.5 సంవత్సరాల వాక్యాన్ని పోల్చుకుంటున్నాడు పౌలు. పోల్చుకుని దాన్ని ఎరిగిన అతడు దాన్ని ఎన్నుకోవడానికి అతడు పరిశుద్ధాత్మ ద్వారా జీలు కట్టాడు. జీలు కట్టబడేటువంటి తెలుసు కదా, పోయినసారి చూపించాను. గుర్రానికి మనిషి కూర్చోవడానికి కడతారు గట్టిగా, అది జీలు కట్టేది. ఇప్పుడు గుర్రం ఎటేస్తే ఆ కట్టబడింది కూడా ఎటేళ్తుంది. ఇప్పుడు మీకు విషయం తెలుసా? పౌలు గుర్రానికి ఆ జీలు కట్టబడింది, వాక్యానికి, క్రీస్తుకి. ఇప్పుడు వాక్యం ఎటేళ్తే పౌలు అటే వెళ్ళాలా, వాక్యం ఏది చెబితే పౌలు అదే చేయాలా. వాక్యం ఏది చేయొద్దు అంటున్నదో పౌలు చేయకూడదు అంతే. ఎందుకంటే పౌలు వాక్యానికి కట్టబడ్డాడు, పౌలు క్రీస్తుకి కట్టబడ్డాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఈ రోజున క్రీస్తు యొక్క సేవకులుగా మనము చీను కట్టబడి గాలము వేయబడ్డాము. మనము వెళ్ళలేము, మనము దానితో నడుము లోతులకు మునిగిపోయాము. దేనితో? వాక్యముతో, క్రీస్తుతో. హల్లెలూయా. వాక్యములకు జీను కట్టబడ్డావు. ఎవరు ఏది చెప్పినప్పటికీ లెక్క కాదు, నీవు దానికి జీను కట్టబడ్డావు. దేవుని వాక్యానికి జీను కట్టబడ్డావు, క్రీస్తుకు జీను కట్టబడ్డావు. ఎవరేమి చెప్పినా నీకు లెక్క కాదు. దానిని గురించి ఒకటి ఉన్నది, అదేమనగా నీవు దాని నుండి దూరంగా వెళ్ళలేవు. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు కాడి కట్టబడి ఉన్నావు, నీ వాక్యంతో కాడి కట్టబడ్డావు. ఎవరు ఏమి చెప్పినా నువ్వు లెక్క కాదు, అది వాక్యమైనది. అది ఎల్లప్పుడూ దానితో జీను కట్టబడినది, దానితో కట్టబడినది. ఆత్మ ద్వారా వాక్యములకు అతడు జీను కట్టబడ్డాడు. ఆత్మ ద్వారా అతడు జీను కట్టబడ్డాడు. ఇంకెవరేం చెప్పినా పౌలు లెక్క చేయట్లా. ఎందుకని? వాక్యం ఏం చెప్తుందో అది తీసుకుంటున్నాడు. ఎందుకంటే వాక్యాన్ని కట్టబడ్డాడు. వాక్యం అలా చేయకూడదంటే పౌలు దాన్ని చేయట్లా, వాక్యం అది చేయమంటే పౌలు చేస్తున్నాడు. ఈ రోజు నీవు దేనికి జీను కట్టబడ్డావు? వాక్యానిక, లోకానిక? దేనికో దానికైతే నువ్వు కట్టబడాల్సిందే. వాక్యానికన్నా జీను కట్టబడాలా అంటే కాడి కట్టాలా, లోకానికన్నా కాడి కట్టుకోవాలా. హల్లెలూయా.
అతను అరేబియాలోకి వెళ్ళి ఏం చేశాడు? అతని పూర్వపు ఉద్దేశాలన్నీ చించివేయబడ్డాయి. అతని పాత ఉద్దేశాలు, అతను అలా ఉందా ఇలా ఉందనుకున్న అవన్నీ దేవుడు చించేశాడంట. హల్లెలూయా. తన పాత జీవితాన్ని చించివేశాడు. హల్లెలూయా. చూడండి, అది ఎంత గొప్ప మాట, ఎంతమంది గమనిస్తున్నారు? హల్లెలూయా. 43వ పేరా చదువుతున్నాను చూడండి. హల్లెలూయా. ఓ దేవా, నా సొంత సామర్థ్యమైన కోరికల నుండి, మా సొంత తీర్పుల నుండి మేము బాగుగా ఆలోచన చేయగలము అని దాని నుండి యేసు క్రీస్తుకు మమ్మల్ని ఖైదీలుగా చెయ్యి. నేను క్రీస్తుకు ఖైదీని అను మాట, ఓ గొప్ప మాట, అది మంచి మాట. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, ఓ దేవా, మా సొంత సామర్థ్యాల వైపుకి, మా సొంత కోరికల నుండి, మా సొంత తీర్పు నుండి, అయ్యో నేను బాగుగా ఆలోచిస్తాను, నాకు ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు, నేను అన్ని బాగా పసిగడతాను అని అనుకునే దాని నుండి మమ్మల్ని దూరంగా తీసివేసాయి. ఎందుకంటే అలా అనుకునే పౌలు క్రీస్తుకు దూరం అయ్యాడు. ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు? అన్ని తీసివేశాడా లేదా? ఈ రోజు ప్రతి విశ్వాసం దాన్ని తీసివేసుకోవాలా. హల్లెలూయా. దేవుని మహిమ గాక. ఇప్పుడు అతడు కోరుకున్న కొన్ని స్థలములకు వెళ్ళలేకపోయాడు. మనకు తెలుసు అవన్నీ. నేను ఈ రోజు ముగించడానికి త్వరగా చెప్పేస్తున్నాను. అతడు కోరుకున్న స్థలానికి వెళ్ళలేకపోతున్నాడు. ఇప్పుడు అతడు పలానా చోటికి వెళ్ళాలనుకున్నాడు, కానీ ఆత్మ అంటుంది అక్కడికి వెళ్ళొద్దు. అవునా కాదా? ఆత్మకు లోబడి ఇప్పుడు అక్కడికి వెళ్ళలేకపోతున్నాడు. ఈ రోజు నీవు కూడా జీలు కట్టబడితే, హల్లెలూయా, సినిమాలు చూడడానికి రమ్మంటారు, కానీ నువ్వు జీని కట్టబడిన అయితే వెళ్ళలేవు. తాగుబోతులు విందులకు రమ్మంటారు, నువ్వు జీని కట్టబడినోడు అయితే, వాక్యంతో జీవించేవాడు అయితే, వాక్యంతో కాడి మోసబడి అయితే నువ్వు అక్కడికి వెళ్ళలేవు. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు ఈ పని చేయి, నీకు ఇంత డబ్బు ఇస్తానంటారు. ఆ పని వాక్యానికి వ్యతిరేకమని నువ్వు అనుకుంటావు. అది వాక్యానికి వ్యతిరేకంగా నీకు కనిపిస్తుంది, అది వాక్యానికి వ్యతిరేకమే, కానీ నువ్వు దాన్ని చేయలేవు. ఎందుకు చేయలేవు పాస్టర్ గారు అంటే, జీవించుతున్నది నీవు కాదు, నీ యందు ఏదో ఉన్నది. ఏంటది తెలుసా? క్రీస్తు. వాక్యము నీ యందు ఉన్నది, వాక్యము నీలో ఉన్నది, అందుకే ఆ పని చేయలేట్లేదు. అది నువ్వు అనుకో, ఆ పని చేస్తావు. లోకంతో జీని కట్టబడితే ఆ పని చేస్తావు, కానీ నువ్వు వాక్యంతో జీని కట్టబడ్డావు కాబట్టి ఆ చెడు మాట మాట్లాడడానికి కూడా, ఆ అబద్ధాన్ని మాట్లాడడానికి కూడా, లేకపోతే అలాంటి పని చేయడానికి కూడా, ఆ స్థలానికి వెళ్ళడానికి కూడా నువ్వు ఇష్టపడలేవు. ఎందుకంటే నువ్వు వాక్యంతో ఉన్నావు. హల్లెలూయా. దేవుని మహిమలు గాక. అందుకే వాక్యం ఎలా చెప్పింది, సహోదరులారా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. హల్లెలూయా. అందుకే ప్రవక్త అన్నాడు, అతడు ఏం చేయబడ్డాడు? క్రీస్తుతో కాడి కట్టబడి ఉన్నాడు, క్రీస్తుతో జతపరచబడి ఉన్నాడు. కాడి కట్టబడడం అంటే జతపరచబడడం. హల్లెలూయా. కాడి ఒక ఎద్దు మొయ్యదండి, 2 ఎద్దులు కలిస్తేనే కాడి అవుతుంది. అవునా కాదా? అలాగే ఒకటి నీవైతే ఇంకొకటి క్రీస్తు అయి ఉండాలి, ఒకటి నీవైతే లేకపోతే లోకమై ఉండాలా. నువ్వు లోకంతోనన్నా వెళ్ళిపోవాలి కాడి మోసుకుంటూ, లేకపోతే క్రీస్తు వాక్యం చెప్పినట్లుగానే కాడి మోసుకుని వెళ్ళాలా. హల్లెలూయా. నువ్వు రెండింటిని కలపలేవు. నువ్వు కలిపి దున్నాలని ప్రయత్నం చేసినా నీ వల్ల విశ్వాసిని కలిపి దున్నగలమా? చెప్పండి, దున్నలేం. ఎద్దుని గాడిని కలిపి దున్నగలమా? అందుకనే ద్వితీయోపదేశకాండం 22:10 ఏం చెప్పాడు తెలుసా? గాడిదని ఎద్దుని జత చేసి భూమిని దున్నకూడదంట. ఎంతమందికి అర్థమవుతుంది? ద్వితీయోపదేశకాండం 22:10 చదవండి మీరు తర్వాత. గాడిదని ఎద్దుని జత చేసి ఎన్నడూ భూమిని దున్నొద్దు అన్నాడు దేవుడు. ఎందుకు తెలుసా? గాడిది ఇటు వెళ్తుంది, ఎద్దు ఇటు వెళ్తుంది. ఎందుకంటే వాడి స్వభావం ఒకటి కాదు, వాడి పుట్టుక ఒకటి కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? అలాగే పౌలు ఏమన్నాడు తెలుసా? అవిశ్వాసతో విశ్వాసకి జోడి లేదు, పొద్దు లేదు. ఎందుకంటే విశ్వాసి కాడి మోయలేడు, విశ్వాసి కాడి మోయగలడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకని? ఎద్దు గాడిద కాడి మోయలేవు, 2 ఎద్దులు కాడి మోయగలుగుతాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకని? అవి 2 ఒకే జాతి, అవి 2 ఒకే ఆహారం తింటాయి. ఎంతమందికి అర్థమవుతుంది? 2 ఒకే ఆహారం తింటాయి, 2 ఒకే జాతి, వాటికి రెండింటికి ఒకే విధమైన ప్రతిస్పందనలు ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? కానీ గాడిది వేరొక జీవి, గాడిది వేరొక ఆహారం తింటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? గాడికి వేరొక ప్రతిస్పందనలు ఉన్నాయి. హల్లెలూయా. అలాగే విశ్వాసకి ఒక ఆహారం ఉన్నది, విశ్వాస తినే ఆహారం వేరు. ఎంతమందికి అర్థమవుతుంది? అవిశ్వాస తినే ఆహారం వేరు. అదేంటి పాస్టర్ గారు?
ఇద్దరు ఒకసారి వింటున్నారు, ఇద్దరు వినేది ఒకటే, కానీ ఇద్దరు వినేది ఒకటే, తినేది ఒకటే. కానీ తినేటప్పుడు విశ్వాసకి టేస్ట్ మారిపోతుంది, అవిశ్వాస టేస్ట్ మారిపోతుంది. నేను చెప్పింది అర్థమవుతుందండి. అమ్మ చేసే కూర అంతా ఒకటే, కానీ నా నోటికి ఒక రకం టేస్ట్ వస్తుంది, నీ నోటికి ఒక రకం టేస్ట్ వస్తుంది. అదేంటి? ఒకటే కదా కూర, టేస్ట్లు ఎలా మారిపోతున్నాయి? ఎంతమందికి అర్థమవుతుంది? అలాగే వాక్యం చెప్పబడుతున్నప్పుడు, విశ్వాసి వాక్యాన్ని వింటున్నప్పుడు అతను పొందుకునే ప్రత్యక్షత, ఆ రుచి వేరు. ఆ రుచిని అతను పొందుకుని, ఆ ప్రత్యక్షతను పొందుకుని ఆ విశ్వాసం ఏం చేస్తాడంటే కేకలు వేయగలడు, ఆత్మలో ప్రవేశించగలడు, ఆమేన్ చెప్పగలడు. హల్లెలూయా. ఎందుకని తన రుచి వేరు. అలాగే అవిశ్వాసి రుచి వేరు, వేషధారి రుచి వేరు. ఒక అవిశ్వాసి విశ్వాసి జోడిగా ఉండి దున్నలేరు భూమిని. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? అందుకన్నాడు ఎద్దుని గాడిదని జత చేసి భూమిని దున్నకూడదు. ఎద్దుని గాడిదని భూమిని జత చేసి దున్నితే ఏమవుతుంది తెలుసా? బీడైపోతుంది. బీడవుతుంది అంటారా? ఆ భూమి ఎందుకు పనిచేయదు. హల్లెలూయా. అలాగే ఈ రోజు దేవుని వాక్యం చెప్తుంది, విశ్వాసి అవిశ్వాసి కలిసి జోడుగా ఉండకూడదు. హల్లెలూయా. నేను చెప్పే జోడి ఏంటనుకుంటున్నారు సార్? కలిసి టీ తాగడం, కలిసి భోజనం చేద్దాం, కలిసి ఊరెళ్ళడం, ఈ జోడి కాదు. అసలైన జోడి ఆత్మలో లింక్ అవుతుంది. ఆ జోడి నేను చెప్పేది. హల్లెలూయా. ఆ జోడి గాని ఆత్మలో ఒకటైతే, హల్లెలూయా. అయితే గుర్తుపెట్టుకోండి, ఎన్నడు ప్రవక్తడు అవిశ్వాసి విశ్వాసి ఎన్నడు జోడిగా ఉండలేడు. ఉండడానికి ప్రయత్నం చేసా, ఆత్మలు వేరు, స్వభావాలు వేరు, తినే తిండి వేరు, టేస్ట్ వేరు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ఈ రోజు నీవు ఖచ్చితంగా విశ్వాసితో జోడుగా ఉండాలా. ఒక విశ్వాసిలాగా ఆలోచించాలా. పాస్టర్ గారు నేను విశ్వాసంలో కాదు, నాకు తెలియదు అంటే నాకు తెలీదు. ఎందుకంటే అది ఎవరికి విశ్వాసం వారికి బయటపడుతుంది అన్నాడు పౌలు. అవునా కాదా? అదిగో మన సంఘంలో పలానా సహోదరుడు విశ్వాసి, పలానా సహోదరి విశ్వాసి కాదు అని చెప్పే నాలెడ్జ్ కానీ పాస్టర్లకు ఎత్తే, లేకపోతే సంఘంలో ఎవరికైనా ఎత్తే, ఈరోజు సంఘాలు ఎలా ఉంటాయి అంటారు? రోజుకో ఫైటింగ్ అక్కడ. అవునా కాదా? గుర్తుపెట్టుకోండి, నువ్వు అనుకున్నట్టు ఈ రోజు నువ్వు భక్తిగా ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో నువ్వు పడిపోవచ్చు. ఈ రోజు పడిపోని స్థితిలో, భక్తి లేని స్థితిలో దూరంగా సంఘానికి ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో అతడే భక్తిపరుడుగా ఉండొచ్చు, ఆమె భక్తిపరుడుగా ఉండొచ్చు. మనం ఏం చేయలేం. హల్లెలూయా. అయితే గుర్తుపెట్టుకోండి, మనం ఖచ్చితంగా, పౌలు నిజంగా ఒక ఖైదీ ఉన్నాడు. ఏ తప్పు మాట అతడు మాట్లాడలేడు. ప్రభు కొరకు కనిపెట్టుచు మరలా అతడు పరిశుద్ధాత్మ ద్వారా తర్పిది పొందినాడు. అతను ఒక మార్గంలో తర్పిది పొందితే దేవుడు మరొక మార్గంలో అతనికి తర్పిది ఇచ్చాడు. అతను ఒక మార్గంలో తర్పిది పొందాడంట, కానీ దేవుడు మరొక మార్గంలో తర్పిది ఇచ్చాడట. హల్లెలూయా. ఆశయాలు ఏమైనప్పటికీ లెక్క కాదు, ప్రభు కొరకు కనిపెట్టవల్లని అతడు పరిశుద్ధాత్మ ద్వారా తర్పిదు పొంది ఉన్నాడు. ఆశయాలు ఏమైనది లెక్క కాదు అతనికి. ఎందుకంటే ఇప్పుడు అతను వేరొక మార్గంలోకి వెళ్తున్నాడు. అతను చివరికి ఏమనుకున్నాడు తెలుసా? ఫిలిప్పి 3:7 ప్రకారము తనకి లాభకరంగా ఏమైతే ఉన్నాయో అవన్నీ క్రీస్తు నిమిత్తం, వాక్య నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాడట. హల్లెలూయా. ఫిలిప్పి 3:11 చెప్తాడు, పౌలు అన్నాడు, నాకు లాభకరములయ్యి ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రీస్తు నిమిత్తము, వాక్య నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, అంతేకాదు ఈ లోకమును దాని ఆశని నేను పెంటతో సమానంగా చూసుకుంటున్నాను. హల్లెలూయా. జీని కట్టబడ్డ జీవితాలు ఉంటే మన జీవితాలు అలా మారుతాయి. హల్లెలూయా. వాక్యం జీను కట్టబడేటువంటి అర్థమైందా? వాక్యంతో కట్టబడాలి నువ్వు. వాక్యం ఎటెళ్తే నువ్వు వెళ్ళాలా. వాక్యం ఏం చెప్తా చేయాలి నువ్వు. వాక్యం ఏది మాట్లాడమంటే అది మాట్లాడాలా. వాక్యం ఏది మాట్లాడొద్దంటే అది మాట్లాడకూడదు. వాక్యం ఏ పని చేయమంటే చేయాలి. వాక్యం ఏ పని చేయొద్దంటే చేయకూడదు నువ్వు. జీను కట్టబడిన జీవితాలు అవి. హల్లెలూయా. ఎంతమంది జీను కట్టబడిన జీవితాలను కలదాం అనుకుంటున్నారు? అది ఎలా సాధ్యం అంటే పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మనే నీ ఆత్మని, క్రీస్తాత్మని ఒకటే చేయగలదు. హల్లెలూయా. ఆ పెన వేసుకునే శక్తి ఆత్మకే సాధ్యము. హల్లెలూయా. పౌలు జీలు కట్టబడ్డాడు, తన జీవితం మారింది, తన ఉద్దేశాలన్నీ గత కాలంలో వేరే ఉన్నాయి, కానీ తన యందు క్రీస్తు జీవించినప్పుడు తన జీవితం, తన ఉద్దేశాలు మారిపోయి ఈ రోజు నీ యందు ఎవరు జీవిస్తున్నారు? నీ యందు క్రీస్తున్నాడా? హల్లెలూయా. నీ యందు క్రీస్తున్నాడా? పరీక్షించుకుందాం, అందరం ప్రార్థించుకుందాం. జీవించుతున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడని పౌలు అన్నట్లుగా ఈ రోజు నీవేం చెప్పగలవు? క్రీస్తుని యందు జీవిస్తున్నాడా? క్రీస్తుని యందు ఉన్నాడా?
నీ మాటల్లో, నీ ఆలోచనలో, నీ ఉద్దేశంలో క్రీస్తున్నాడా? ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో. ప్రతి ఒక్కరు ప్రార్థించుకుందాం. సహోదరి సహోదరుడా, నువ్వు దేని చేత జీను కట్టబడ్డావు? దేని చేత కాడి మోయబడ్డావు? వాక్యము ఒకవైపు కాడి మోస్తుంటే నీవు ఒకవైపు కాడి మోయాలా? క్రీస్తు ఒకవైపు కాడి మోస్తే నీవు ఒకవైపు కాడి మోయాలా? నీవు క్రీస్తు కలిసి